మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 14 మంది సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. మార్కాపురం జిల్లా రాయవరం మెడికల్ కాలేజీ సమీపంలో అయితే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇది పలకల క్వారీ దగ్గర వస్తున్న టిప్పర్ నీటు హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ఢీకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రమాద సమయంలో అసలు బస్సు అటు టిప్పర్ డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. మంటలు మొత్తం ఇటు బస్ కి అటు టిప్పర్ కి అంటుకోవడం కూడా ఇంత పెద్ద భారీ ప్రమాదానికి కూడా కారణమని చెప్పొచ్చు. ఈ టిప్పర్ అయితే ఇటు చీమకుర్తి నుంచి కంకర్ లోడ్ తో ఈ టిప్పర్ వస్తుండగా ఇటు వచ్చిన బస్ అయితే దాన్ని ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అయితే మొత్తం 14 మంది అక్కడే బస్సులో సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది. అది అప్డేట్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ప్రస్తుతం ఇంకా అక్కడ ఘటనా స్థలం వద్ద ఇంకా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్స్ కి తరలించారా? ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున రాయవరం వద్ద జరిగిన ప్రమాదాల సంఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే 14 మంది మృతుల సంఖ్య అయితే చేరింది. అయితే మరికొన్ని మృతుల సంఖ్య కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే ప్రమాదంలో పూర్తిగా కాలికి పూర్తయిపోయిన శవాలను అయితే బయటకు తెస్తున్నారు. ప్రమాదంలో జరిగిన సంఘటన ప్రాంతంలో ఇక అధికారులు కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఉన్నతాధికారులు కూడా చేసుకుని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే పూర్తిగా ఏదైతే ఈ ప్రమాద సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా ప్రాంతంలో అయితే పూర్తిగా విషాద చేయాలనుకున్నాయి. ఏదైతే మరికొద్ది గంటల్లో స్వస్థలాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి ఉండాల్సిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి కూడా మరికొద్ది సేపట్లో సేకరించుకున్నారు. దీంతో పాటు ఏదైతే నారా లోకేష్ కూడా సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలు కూడా ఈ సంఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ప్రమాదంలో లారీ బస్సుతో పాటు లారీ టిప్పర్ ఢీకొన్న సంఘటనలో 14 మంది మృతి చెందడం మాత్రం పూర్తిగా విషాద చేయాలనుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే పూర్తిగా స్థానిక పోలీసులతో పాటు ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైతే బస్సులో ప్రమాదంలో ఏదైతే మృతి చెందిన అయితే మరి కొద్దిసేపట్లో ఈ సంఘటనకు సంబంధించి రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఏపీలో అయితే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే దగ్ధమైంది. ఇది ఇటు రాయవరం మెడికల్ కాలేజ్ సెంటర్ దగ్గర అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం కూడా ఇటు బస్సు ఏదైతే ఉందో హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అయితే ఇటు వేగంగా వచ్చి ఇటువైపు కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి టిప్పర్ అయితే ఢీకొంది. ఆ ఢీకొన్న సమయంలో అటు టిప్పర్ డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనడంతో కూడా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అటు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడంతోనే ఇటు రెండు వైపులా కూడా ఇటు బస్ కి టిప్పర్ కి కూడా మంటలు అంటుకున్నాయి. సో మంటలు అంటుకున్న అది తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో బస్సులో ఈ స్లీపర్ బస్ లో ఉన్న వారందరూ కూడా వెంటనే అలర్ట్ అవ్వలేకపోయారు. దీంతో అలర్ట్ అయిన కొద్ది మంది మాత్రమే బయటపడి గాయాలతో తప్పించుకోగలిగారు. మిగిలిన వారు మాత్రం బస్సులోనే సజీవ దహనమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూనే ఉంది. సో మనం చూసుకోవచ్చు, బస్సులో మొత్తం 40 మంది ఉన్నట్లు ఇటు కండక్టర్ కూడా చెబుతున్నట్లు డీటెయిల్స్ చెప్పారు. మనతో పాటు మాట్లాడిన ఎమ్మెల్యే. అదేవిధంగా కండక్టర్ కూడా ఆ సమయంలో నిద్రపోతున్నారు. ఏం జరిగిందో మాకు తెలియదు, ప్రమాదం జరిగిన వెంటనే తను బయటికి వచ్చేసినట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా బస్సులో కూడా ఇంకా చిన్న పిల్లలు, మహిళలు కూడా మిగిలిన వారు కూడా డీటెయిల్స్ ఉన్నారు. అయితే మరి ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు అయితే ఇప్పుడు మా ప్రతినిధి సునీల్ తో మాట్లాడదాం. సునీల్, చెప్పండి, ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా నడుస్తున్నాయి? ఇప్పటి వరకు అయితే మనకి అందుతున్న డీటెయిల్స్ ప్రకారం 14 మంది మరణించినట్లు తెలుస్తుంది.